హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. చాలా కాలం క్రితం ఏమంటే సెవెంత్ క్లాస్ ఎగ్జామ్స్ కూడా పబ్లిక్ ఎగ్జామ్స్ జరుగుతుండేవి. సో అప్పుడే నేను తెలుగు మీడియం చదువుతుండేవాడు అనమాట. సో సెవెంత్ క్లాస్ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత ఎయిత్ క్లాస్ నుంచి నన్నైతే ఇంగ్లీష్ మీడియంలో జాయిన్ చేద్దాం అని చెప్పి మా వాళ్ళు ఫిక్స్ అయ్యి తీసుకెళ్ళి ఎయిత్ క్లాస్ నుంచి ఇంగ్లీష్ మీడియంలో జాయిన్ చేశారు. సేమ్ నేను చదువుతున్న స్కూల్లోనే అనమాట. సో ఫస్ట్ డే నాకు ఇంకా గుర్తుంది. ఆ రోజు నేను ఎప్పటికీ మర్చిపోను ఆ రోజుని. ఎందుకంటే ఐ కుడెంట్ ఏబుల్ టు లుక్ ఇన్ టు ద టీచర్స్ ఐస్ దట్ డే. చాలా భయం అనమాట నాకు. ఒక రకమైన ఇంటిమిడేటింగ్ ఫీలింగ్ అనమాట అదంతా కూడా. ఏంటి? ఏం జరుగుతుంది నా చుట్టూ అసల? నాకు అవసరమా ఇప్పుడు ఇంగ్లీష్ మీడియంలో చదువుకోవడం? బానే చదువుకుంటున్నాను కదా తెలుగు మీడియంలో. ఎందుకొచ్చింది ఇదంతా కూడా? వద్దు మనకొద్దని చెప్పి ఇంటికెళ్ళి రకరకాలుగా ఏడ్చి ఇంకా మళ్ళా తెలుగు మీడియంలోకైతే మారిపోయాను నేను. సో, ఇప్పుడెందుకు ఇదంతా చెప్తున్నానంటే, ఆ మొమెంట్‌లో నాకనిపించిందేమంటే, ఇంగ్లీష్ ఒకటే నాకు బ్యారియర్. అదొక్కటే నా దగ్గర లేదు. అందువల్ల నేను వాళ్ళని ఎదుర్కోలేకపోతున్నాను. వాళ్ళని ఫేస్ చేయలేకపోతున్నాను. వాళ్ళు చెప్పేది నాకు అర్థం కాదని చెప్పి నేను అనుకునేవాడినన్నమాట అప్పట్లో. కానీ అది కాదు. నెమ్మదిగా నాకు అర్థమైన తర్వాత విషయం ఏంటంటే, నాలో కాన్ఫిడెన్స్ అనేది లేదు. లేకపోతే ఎదుటి వ్యక్తిని ఎట్లా ఎదుర్కోవాలి? ఒక మీటింగ్ గాని, లేకపోతే గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉన్నప్పుడు ఎలా ఎదుర్కోవాలి? లేకపోతే ఏ విధమైనటువంటి థింగ్స్ నేను ఫాలో అవ్వాలనేది నాకు తెలీదన్నమాట ఆ దశలో. ఎందుకంటే అప్పట్లో అంత ఎడ్యుకేషన్ నాకు లేదు. సో, ఇవి లేకపోవడం వల్ల ఏమంటే, చాలా ఆపర్చునిటీస్ అయితే మిస్ చేసుకున్నాను. ఇప్పటికి కొన్నైతే మిస్ చేసుకున్నాను. బట్ ఇప్పుడు యాస్ ఆఫ్ నౌ కొద్దిగా పర్వాలేదనమాట. సో, ఎవరైతే ఐటీ ఇండస్ట్రీ‌లో కొత్తగా వస్తారో, సాఫ్ట్‌వేర్ జాబ్స్‌లో కొత్తగా జాయిన్ అవుతారో, వాళ్ళు ఖచ్చితంగా ఒక ఎన్వైర్న్‌మెంట్‌కి అడాప్ట్ అవ్వడానికి ఖచ్చితంగా టైం పడుతుందనమాట. మీరే ఒకసారి ఆలోచించండి. మీ కెరీర్ స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ డే మీరు ఎలా ఉన్నారు? ఒక వారం రోజుల తర్వాత ఎలా ఉన్నారు? ఇప్పుడు ఎలా ఉన్నారు అని చెప్పి. సో, ఫస్ట్ రోజు ఎవ్వరు మనకు తెలీరు. మనల్ని చాలా బెరుకుగా కూర్చుంటాం. మీటింగ్స్ అన్ని కూడా చాలా భయంగా అటెండ్ అవుతాం. ఎప్పుడు ఏం చెప్తారో ఏంటో అని చెప్పి. ఒక వారం అయిన తర్వాత నెమ్మదిగా మనకు అలవాటు అవుతుంది. ఓకే. వీళ్ళేదో చెప్తున్నారు. ఓకే. కొద్దిగా అర్థమవుతుందని చెప్పి. ఒక 1 ఇయర్ గడిచిన తర్వాత మనమే లీడ్ చేసే లెవెల్‌కొచ్చేస్తామనమాట. బట్ చాలా మంది పీపుల్ ఏమో రాలేకపోతారు అట్లాగా. ఏదైనా ఒక మీటింగ్ ఏదైనా ఉంది. ప్రెజెంటేషన్ ఏదైనా ఇవ్వాలి. లేకపోతే క్లయింట్ మీటింగ్ ఉంది. వాళ్ళతో డిస్కస్ చేయాలి. రిక్వైర్మెంట్ డిస్కస్ చేయాలి. అడగాలి వాళ్ళని క్వెషన్స్. లేకపోతే కొద్దిగా సీనియర్ లెవెల్ పీపుల్ అయితే జాయిన్ అవుతున్నారు. ప్రెసిడెంట్ లెవెల్ పీపుల్ జాయిన్ అవుతున్నారు. సీఈఓ లెవెల్ పీపుల్ జాయిన్ అవుతున్నారంటే కొద్దిగా టెన్షన్ పడతారనమాట. టెన్షన్‌లో కొంతమంది ఏమంటే వాళ్ళ బాడీ లాంగ్వేజ్ చెప్పేస్తుంటుంది. వాళ్ళు టెన్షన్ పడుతున్నారని చెప్పి. సో, ఇట్లాంటి కేసెస్‌లో ఏ విధంగా మనం హ్యాండిల్ చేయాలి అన్నదైతే ఈ వీడియోలో తెలుసుకోవడానికి అయితే ట్రై చేద్దాం. ఇంగ్లీష్ గురించి నేనైతే ఏం చెప్పడం లేదు. అది నేర్చుకోవాలి. అదొక సెపరేట్ సబ్జెక్ట్ అదంతా కూడా. బట్ ఈ వీడియోలో ఏమంటే మీ బాడీ లాంగ్వేజ్ ఎలా మెయింటైన్ చేయాలి? ఇలా హై లెవెల్ పీపుల్‌తో మీరైతే ఇంటరాక్ట్ అవుతున్నప్పుడంటే జస్ట్ ఒక 7-8 పాయింట్స్ అయితే నేను చెప్పడానికి ట్రై చేస్తానన్నమాట. ఎందుకంటే ఇవి నాకు చాలా హెల్ప్‌ఫుల్ అయ్యాయి. నేను చాలా మందికి ఈ విధంగా చెప్పాను. వాళ్ళు కూడా సక్సెస్ అయ్యారు. ఖచ్చితంగా మీరు కూడా సక్సెస్ అవుతారన్నమాట. ఎవరైతే ఈ విధంగా ప్రాబ్లమ్‌తో అయితే కొద్దిగా ఇబ్బంది పడుతున్నారో వాళ్ళైతే చూడండి. అందరికీ ఇదేదో యూజ్‌ఫుల్ అవ్వాలని లేదు. సో, మీకు తెలియకపోతే చూడండన్నమాట. అండ్ ప్లీజ్ మీకు నచ్చితే ఈ వీడియో గనుక నచ్చిందంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్. సో, ఇంక డిలే చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. ఫస్ట్ పార్ట్ వచ్చేసి మెయింటైన్ గుడ్ పోస్చర్ అన్నమాట. మీరు ఒక మీటింగ్ రూమ్‌లోకి ఎంటర్ అవుతున్న వెంటనే లేకపోతే ఏదైనా డిస్కషన్ అవుతుంది. ఆర్ అట్‌లీస్ట్ ఇంటర్వ్యూ అయినా సరే మీరు ఒక గుడ్ బాడీ పోస్చర్ అయితే మెయింటైన్ చేయండి ఎప్పుడు కూడా. ఓకే. మీ బాడీ పోస్చర్ చూడగానే మీరు సబ్మిసివ్‌గా ఉన్నారని చెప్పి వాళ్ళకి గనక డౌట్ వచ్చిందంటే ఇంక మిమ్మల్ని ఆడుకోవడం స్టార్ట్ చేస్తారన్నమాట. మీరు నుంచున్న విధానం బట్టి, లేకపోతే మీరు కూర్చున్న విధానం బట్టి మీరు సబ్మిసివ్‌గా ఉన్నారా? లేకపోతే కమాండింగ్ ఉన్నారా? లేకపోతే న్యూట్రల్‌గా ఉన్నారా? అని చెప్పి వాళ్ళకైతే ఖచ్చితంగా తెలుస్తుంది. సో, ఇట్లాగా భుజాలు కింద పడేసి కూర్చోవడము, లేకపోతే డల్‌గా కూర్చోవడము, భయంగా కూర్చోవడం, భయంలోనే మొత్తం చెమటలు పట్టేయడం. ఎంత ఏసీ ఉన్నా సరే కొంతమంది చెమట పట్టేస్తూ ఉంటుంది. టెన్షన్ అనమాట. ఏం అడుగుతాడు? ఏం చేస్తారు? మనం ఏం చెప్పాలో? ఏం మాట్లాడాలో? అని చెప్పి చాలామందైతే టెన్షన్ ఫీల్ అవుతుంటారనమాట. సో, ఇవన్నీ పక్కన పెట్టేసేయండి. ఒక మంచి పోస్చర్ అయితే మీరైతే మెయింటైన్ చేయడానికి ట్రై చేయండి అనమాట. కూర్చున్నారు. నీట్‌గా కావాలనుకుంటే టేబుల్ ఉంటుంది కదా! కాలు మీద కాలేసి కూర్చోండి. ఎవరు కాదనరు. నీట్‌గా కూర్చోండి. స్ట్రెయిట్‌గా కూర్చోండన్నమాట. కొంతమంది ఏం చేస్తుంటారంటే బాడీ పోస్చర్ మెయింటైన్ చేయాలని చెప్పి అని చెప్పి ఇట్లా చెస్ట్ ముందుకు పెట్టి నుంచుంటారు. అంత కూడా వద్దు. మనమేం బాడీ బిల్డర్స్ కాదు కదా! స్ట్రెయిట్‌గా ఫర్మ్‌గా నుంచోండి. నుంచోవాలనుకుంటే స్ట్రెయిట్‌గా ఫర్మ్‌గా నుంచోండి. లేకపోతే కుర్చీలో కూర్చున్నారు. స్ట్రెయిట్‌గా కూర్చోండన్నమాట. అంతేగాని ఇలా వాలిపోయి వెనక్కి వాలిపోవడం అట్లాంటివైతే చేయొద్దన్నమాట. లేకపోతే మరీ సబ్మిసివ్‌గా కూడా కూర్చోద్దన్నమాట. సో, ఇది ఫస్ట్ థింగ్ ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి మేక్ ఐ కాంటాక్ట్ అన్నమాట. ఎందుకు నేను ఇట్లా చెప్తున్నానంటే, అవతల పక్క వ్యక్తి మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ కళ్ళలోకి కనుక మనం చూడట్లేదు, లేకపోతే వాళ్ళ వైపు మనం చూడట్లేదంటే వాళ్ళేమనుకుంటారంటే, నేను చెప్పేది ఇతనికి ఇంట్రెస్టింగ్‌గా లేదేమో, లేకపోతే ఇతను కంప్లీట్‌లీ ఇగ్నోర్ చేస్తున్నాడు నన్ను. ఇతనితో మాట్లాడి అనవసరం. ఇతనికి ఇంట్రెస్ట్ లేనట్టుంది. హి లాక్స్ ఇంట్రెస్ట్ అని చెప్పి మనల్ని పట్టించుకోడు. లేకపోతే అవతల పక్క వ్యక్తికి భయమనమాట. వాళ్ళకేసి చూడడానికి కొద్దిగా భయమో, లేకపోతే బెరుకోసం అదర్ ఫీలింగ్ ఏదో ఉంటుంది. వాళ్ళకంతా తెలీదు కదా! సో, కొంతమంది ఏం చేస్తుంటారంటే, వాడినేదో శపిస్తున్నట్టు ఇట్లా కళ్ళు పెద్దవి చేసేసి చూస్తుంటారనమాట. అట్లా కూడా వద్దు. అట్‌లీస్ట్ మనం ఎప్పుడు చూడాలంటే వాళ్ళ కళ్ళకేసి, వాళ్ళేదో మాట్లాడుతున్నారు. మాట్లాడుతున్నప్పుడు ఏమంటే వాళ్ళ కళ్ళలోకి సూటిగా చూసి, ఓకే. నువ్వు చెప్తున్నావు అని చెప్పి వాళ్ళ తల నోడ్ చేయడం. ఇలాంటివి చేస్తే సరిపోతుంది. అంతే తప్పితే మరీ తీక్షణంగా చూసేయడం, లేకపోతే అసలు మొత్తానికే చూడకుండా అటు ఇటు చూసుకోవడం, గోలి గిల్లుకోవడం ఇట్లాంటి పనులైతే చేయొద్దనమాట. ఎవరు మాట్లాడుతున్నా సరే, వాళ్ళు మీకేసి చూడకపోయినా సరే, మీ యొక్క కాన్సంట్రేషన్ ఎప్పుడు కూడా వాళ్ళ ఐస్ మీద ఉండేలా చూసుకోండనమాట ఎప్పుడు కూడా. ఆర్ అట్‌లీస్ట్ మీకు వాళ్ళ ఐస్‌లో చూడడానికైతే మీకు ఇబ్బందిగా ఉంది. మీరు చూడలేకపోతున్నారనుకుంటే అట్‌లీస్ట్ వాళ్ళ నోస్‌ని టార్గెట్ చేయడానికి అయితే ట్రై చేయండి. మీరెప్పుడైనా గమనించండి అట్‌లీస్ట్ మనం నోస్‌ని చూసినా సరే వాళ్ళ ఐస్‌ని చూసినట్టే ఉంటుందన్నమాట. మీకు వాళ్ళ ఐస్‌తో చూస్తుంటే మీరు కొద్దిగా ఇంటిమిడేటెడ్‌గా ఫీల్ అవుతున్నారంటే అట్‌లీస్ట్ వాళ్ళ నోస్‌నయితే చూడడానికి ట్రై చేయండన్నమాట. సో, ఆ విధంగా మీ యొక్క భయం కొద్దిగా తగ్గిపోతుందన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి
ప్రాక్టీస్ యాక్టివ్ లిసనింగ్ అనమాట. మీరేదో ప్రెజెంటేషన్ ఇస్తున్నారు. లేపోతే ఒక 10 మందయితే కూర్చున్నారు ఆ రూమ్‌లో. ఎవరు మాట్లాడుతున్నా సరే, ఆ మీటింగ్ 40 నిమిషాలైనా, గంటైనా, అరగంటైనా, పావుగంటైనా సరే, ఎవరు మాట్లాడుతున్నా సరే, ప్రతి ఒక్కళ్ళు చెప్పే పాయింట్‌ని కూడా చాలా జాగ్రత్తగా వినండనమాట. ఎందుకంటే, ఏ పాయింట్ నుంచి మనకి ఏ ఆపర్చునిటీ వస్తుందో ఎవరికీ తెలీదనమాట. లేపోతే నెక్స్ట్ మాట్లాడాల్సింది మనమే అన్నప్పుడు, మనం ఏమైనా ప్రిపేర్ అవ్వలేదనుకోండి, ఆ ఆ మీటింగ్‌లో మాట్లాడడానికి ఏమైనా మనం ప్రిపేర్ అవ్వకపోతే, మన ముందర వాళ్ళు చెప్పిన పాయింట్స్ నుంచే మనం పాయింట్స్ గ్యాదర్ చేసుకొని అప్పటికప్పుడు ప్రెజెంటేషన్ ఇచ్చేవాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. నేను కూడా ఆ విధంగా చేశాను. సో, మనకి టైం లేదు. ఏం చేస్తాం ఇంక పక్కవాడు చెప్పిన పాయింట్స్ నుంచే మనం కూడా ఏదో ఒకటి రైజ్ చేసి మాట్లాడాల్సి ఉంటదన్నమాట. సో, ఎవరు ఏం చెప్పినా మీ యొక్క సబ్జెక్ట్ కాకపోయినా సరే, మీకు సంబంధం లేకపోయినా సరే, పక్క వాళ్ళు చెప్పేది జాగ్రత్తగా వినండి ఎప్పుడు కూడా. క్లయింట్స్ ఎవరైనా వచ్చినప్పుడు వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు మరీ చాలా జాగ్రత్తగా ఉండండి. వాళ్ళు చిన్న పాయింట్, చిన్న వర్డ్ చెప్పినా సరే ఏంటి మీకు అర్థం కాకపోతే రెండోసారి అడగడానికి ట్రై చేయండి. అంతే తప్ సైలెంట్‌గా కూర్చొని వాళ్ళేదో మళ్ళా చూసుకుందాంలే, లేకపోతే మీటింగ్ ఏదో రికార్డ్ అవుతుంది కదా! రికార్డింగ్ పెట్టారు కదా! అది చూసుకుందాంలే అని చెప్పి అలా వదిలేయొద్దనమాట. సో, ప్రతీది కూడా చాలా యాక్టివ్‌గా వినడానికైతే ట్రై చేయండనమాట. యాస్ మచ్ యాస్ పాసిబుల్ మీరు అందులో నుంచి ఇన్‌సైట్స్ అయితే గ్యాదర్ చేయడానికి ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసి యూజ్ జెస్చర్స్ అనమాట. జెస్చర్స్ అంటే ఏంటంటే, మనం చేతులతోటి హావభావాలు పలికించడం, లేకపోతే ముఖ కవళికలు మార్చడం ద్వారా వాళ్ళకి మన యొక్క ఫీలింగ్‌ని కరెక్ట్‌గా ఎక్స్‌ప్రెస్ చేసేలా బిహేవ్ చేయడం ఇట్లాంటివనమాట. కొందరేమంటే ఎక్స్‌టెన్సివ్‌గా చేసేస్తుంటారు ఇవన్నీ కూడా. కొద్దిగా ఎక్కువ మందేమంటే నార్త్ ఇండియన్స్ ఎవరు వాళ్ళు లేకపోతే కొద్దిగా మరీ ఫ్యాన్సీ‌గా చేసేవాళ్ళు ఇలా అంటుంటుంటారు. రకరకాలు అంటుంటారు. అంత టూ మచ్ అయితే చేయాల్సిన పని లేదు గానీ అట్‌లీస్ట్ మాట్లాడేటప్పుడు మీ యొక్క హ్యాండ్ మూవ్‌మెంట్ ఇవ్వడం. మీ తల నోడ్ చేయడం. ఏదైనా క్వెషన్ ఏదైనా అడిగినప్పుడు లేకపోతే సంథింగ్ ఏదైనా ఎక్స్‌క్లమేటరీ మార్క్ చూపించడం, మీ కనుబొమ్మలు ఎగరేయడం. ఇట్లాంటివి చేశారంటే కొద్దిగా ఇంపాక్ట్‌ఫుల్‌గా ఉంటుందన్నమాట. ఇలాంటివి చేశారంటే. సో, ఇది కూడా చాలా జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయండి. అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మీరేదైనా మాట్లాడుతున్నప్పుడు చాలా క్లియర్‌గా, చాలా అసర్టివ్‌గా ఉండేలా మాట్లాడండన్నమాట. మీ టోన్ మరీ తగ్గిపోయి, "అరే సార్ మీరేం చెప్తే అది సార్" అలా కాకుండా లేకపోతే ఇంకా ప్రతీదీ కూడా వాడిని ఏదో హై పిచ్‌లో మాట్లాడేస్తూ పక్కవాడు బెంబేలెత్తిపోయేలా బిహేవ్ చేయడం. ఇట్లాంటివి చేయొద్దు. ఫర్మ్‌గా, కాన్ఫిడెంట్‌గా మీరేం చెప్పాలనుకుంటున్నారు? సపోజ్ మీకేదైనా ఒక రిక్వైర్మెంట్ ఏదో ఇచ్చారు. ఆ రిక్వైర్మెంట్‌కి మీ యొక్క ఇన్‌పుట్స్ తీసుకుందాము లేకపోతే తీసుకోక్కర్లేదు అని చెప్పి మిమ్మల్నయితే పక్కన పెట్టేసారు. బట్ మీకేదో చెప్పాలని ఎందుకంటే వాళ్ళిచ్చిన డెడ్‌లైన్ అనేది లేకపోతే ఎస్ఎల్ఏ ఖచ్చితంగా ఆ టైం సరిపోదు. మీరు చెప్పండి. "హే అశోక్, ఈ టైం అయితే నాకైతే వర్కౌట్ అయ్యేలా లేదు. వీ నీడ్ టు రివైజ్ ద డేట్స్" అని చెప్పి సంథింగ్ ఏదో ఫర్మ్‌గా చెప్పడము. అలా చెప్పగలిగితే మీ యొక్క ఫీలింగ్ అప్పటికప్పుడు మీరు ఎక్స్‌ప్రెస్ చేయగలిగితే వాళ్ళు కూడా ఏదైనా చేస్తారు. అంతే తప్పితే ఆ మూమెంట్‌లో గనుక మీరు సైలెంట్‌గా ఉండిపోయారంటే మీరు దానికి ఒప్పుకున్నట్టే లెక్క అనమాట. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. మనకేదైనా నచ్చినప్పుడు మనం గనక ఎక్స్‌ప్రెస్ చేయకపోతే దానికి మనం ఒప్పుకున్నట్టే లెక్క. కొంతమంది అంటుంటారు మౌనం అర్ధాంగీకారం అని చెప్పి. ఇక్కడ అర్ధాంగీకారమే ఉండదు. ఫుల్ అంగీకారమే అనమాట. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి. సో, మీకేది కావాలన్నా సరే బయటికి కాన్ఫిడెంట్‌గా చెప్పడానికైతే ట్రై చేయండి. అది మీ ఎదురుగుండా కూర్చుంది మేనేజర్ అయినా, సీనియర్ మేనేజర్ అయినా, ఈవెన్ ఆ కంపెనీ సీఈఓ వచ్చి మాట్లాడినా సరే మీకేదైనా కన్సర్న్ ఉంటే మీరు ఖచ్చితంగా రైజ్ చేయాలి. రైజ్ చేయకపోతే ఎవ్వరు కూడా మీ వైపునొచ్చి వాదించరు. ఈ అబ్బాయికి ఇది కావాలని చెప్పి ఎవరు చెప్పరనమాట. సో, మీ యొక్క కన్సర్న్స్ ఏమైనా ఉంటే మీరే బయట పెట్టండి. ఎవ్వరైనా సరే అవతల ఒక తెలిసిందే కదా అందరికి కూడా. కొంతమంది ఏం చేస్తుంటారు సార్, సార్ అంటుంటారు. సార్ అనొద్దనమాట. ఎవరిని సార్ అనొద్దు. ఈవెన్ సీఈఓ వచ్చిన, మేనేజింగ్ డైరెక్టర్ వచ్చిన వాళ్ళు కూడా పేరు పెట్టే పిలవండి. ఎవరొచ్చినా సరే మీ కన్సర్న్స్ అనేవి చాలా ధైర్యంగా లేచి నించొని చెప్పండి. ఎక్స్‌ప్రెస్ చేయండి అట్‌లీస్ట్ అనమాట. సో, ఇది గుర్తుపెట్టుకోండి చాలా. నెక్స్ట్ ఏమంటే కొంతమంది ఏం చేస్తుంటారంటే ఏం ప్రిపేర్ అవ్వకుండా ఎళ్తుంటారు. కొన్ని కేసెస్‌లో అది ఓకే. బట్ మీకు ఇట్లాంటి ఫీలింగ్స్ ఏవో ఉన్నాయి. కొన్ని భయాలున్నాయి. మీరు మాట్లాడలేరు. మీటింగ్స్ ఏమైనా మాట్లాడారనుకుంటే కొద్దిగా ప్రిపేర్ అయ్యి అయితే వెళ్ళండనమాట. ఏ మీటింగ్ అయినా సరే. లేకపోతే మీరు ఇంటర్వ్యూ అయినా సరే. ఇంటర్వ్యూ అయితే 2, 3 సార్లు ప్రిపేర్ అవ్వండి. నేను చాలా మందికి చెప్తాను ఈ విషయం. 2, 3 సార్లు ప్రిపేర్ అయ్యి వెళ్ళండి. మీకు మీరే ఇచ్చుకోండి. ఇంటర్వ్యూ మళ్ళా మీరే క్వెషన్ అడుగుకొని మీరే దానికి సమాధానం చెప్పుకోండి. లేకపోతే మీ ఫ్రెండో, మీ ఇంట్లో ఎవరో ఒకళ్ళు మీ పేరెంట్స్‌ని ఎవరిని ఎదురుగుండా కూర్చోబెట్టుకొని వాళ్ళతో 2, 3 సార్లు రిహార్సల్ చేయండి. ఆర్ ఏదైనా మీటింగ్ ఉంది. కొద్దిగా పెద్దవాళ్ళతో మీటింగ్ ఉంది. క్లయింట్స్‌తో మీటింగ్ ఉంది. 2, 3 సార్లు రిహార్సల్ చేయండి. మీకు గనుక డౌట్ ఉంటే. సో, ఈ విధంగా చేయడం వల్ల ఏమవుతుందంటే, ఆల్రెడీ జరగబోయేదాన్ని ఒకసారి మీరు ఆల్రెడీ రిహార్సల్ చేశారు కాబట్టి, ఖచ్చితంగా ఆ సిట్యుయేషన్ వచ్చినప్పుడు మీరు పెర్ఫార్మ్ చేయగలుగుతారనమాట. సో, ఇదెప్పుడు బాగా గుర్తుపెట్టుకోండనమాట. నెక్స్ట్ థింగ్ వచ్చేసి, మీకిది తెలుసు. చాలా మందికి తెలుసు. కొంతమంది ఏం చేస్తుంటారంటే, నేను చాలా అబ్జర్వ్ చేస్తాను ఇవన్నీ. ఇంటర్‌వ్యూస్ కానీ వెళ్తుంటాం కదా! సో, చాలా అబ్జర్వ్ చేస్తాను. నర్వస్ ఫీల్ అయినప్పుడు ఏం చేస్తుంటారు, కొన్ని హ్యాబిట్స్ అనేవి ఆటోమేటిక్‌గా వచ్చేస్తాయి మనకు తెలియకుండా. కొంతమంది ఏం చేస్తుంటారంటే, వీళ్ళు ఇలా అంటూ ఉంటారు. లేకపోతే ఇలా అంటుంటుంటారు. ఇలా చేస్తూ ఉంటుంటాడు. లేకపోతే గోళ్ళు కొరికేస్తూ ఉంటారు. కాళ్ళు ఇట్లా ఊపుతుంటాడు. లేకపోతే బుర్ర ఇలా అంటూ ఉంటాడు. లేకపోతే టేబుల్ మీద చేతి పెట్టి ఫింగర్స్‌ని ఇలా అంటూ ఉంటారు. ఇలా టేబుల్ మీద డ్రమ్స్ కొట్టడం, వాయిస్ ఇట్లాంటివి చేస్తుంటారన్నమాట. సో, ఇలాంటివి చేయడం వల్ల మీరు ఏం ఇండికేట్ చేస్తారంటే అవతల పక్క వ్యక్తికి, నువ్వు చెప్పేది నాకు అర్థం కావట్లేదు. లేకపోతే నేను అంత కాన్ఫిడెంట్‌గా లేను. లేకపోతే నేను చాలా నర్వస్‌గా ఫీల్ అవుతున్నాను. నా వల్ల కావట్లేదు. నువ్వు వెళ్ళిపోమంటే వెళ్ళిపోతాను. లేకపోతే ఇప్పుడే నేను నుంచొని వెళ్ళిపోవడానికి రెడీగా ఉన్నానన్నట్టుగా అవతల పక్క కూడా కన్వే అవుతుందన్నమాట. మనం ఇలాంటివి చేసామంటే. కొన్ని కేసెస్‌లో అలా ఉంటుందన్నమాట. మనం నర్వస్‌గా ఫీల్ అవుతున్నాం. అవతల పక్క కూడా కొంతమంది చాలా మంచివాళ్ళుంటారు. వాళ్ళేం చేస్తారంటే, ఓకే. నువ్వేదో నర్వస్‌గా ఫీల్ అవుతున్నావు. కొంచెంసేపు ఒక 2 మినిట్స్ రెస్ట్ తీసుకో. లేకపోతే బ్రీతింగ్ ఎక్సర్‌సైజ్ ఏమైనా చెయ్యి అని చెప్పి చెప్తారు. మరి అందరూ అలా ఉండరు. అంత మంచోళ్ళు ఎవరు ఉండరు. ఎక్కువ మంది ఉండరు. సో, ఏం చేస్తారంటే ఇవి
నెమ్మదిగా గ్రాడ్యుయల్‌గా తగ్గించుకోవడానికైతే ట్రై చేయండనమాట. ఈ నర్వస్ హ్యాబిట్స్ మీకే తెలుస్తాయి. ఏం చేస్తారు మీరు నర్వస్‌గా ఉన్నప్పుడని చెప్పి. సో, వాటైతే మీరు తగ్గించుకోవడానికి ట్రై చేయండి ఎప్పుడు కూడా. సో, ఇలాంటివన్నీ కూడా బయట ఎక్స్‌ప్రెస్ చేయొద్దు. ఓపెన్‌గా ఎప్పుడు కూడా ఎగ్జిబిట్ చేయొద్దనమాట వీటిని. అట్‌లీస్ట్ అండ్ ఇలా ఇంపార్టెంట్ ఇంటర్‌వ్యూస్ కానీ, లేకపోతే ఏదైనా క్లయింట్ విజిట్స్ కానీ ఇట్లాంటివి ఉన్నప్పుడు ఏంటంటే, వాళ్ళ ముందరైతే దయచేసి ఎగ్జిబిట్ చేయడానికైతే తగ్గించండి. ఇదేదో జస్ట్ వన్ డేలో అయిపోయేది కాదు. చాలా ప్రాక్టీస్ అయితే చేయాల్సి ఉంటదనమాట. సో, దీని మీద మీకు ఎటువంటి హాబిట్ ఏమైనా ఉందంటే దాన్ని తగ్గించుకోవడానికి అయితే ప్రాక్టీస్ చేయండనమాట. అండ్ మీ అందరికీ తెలుసు నెక్స్ట్ డ్రెస్సింగ్ అనేది ప్రాపర్‌గా ఉండాలి. అందరూ చేసేవనమాట. సో, ఇది కంపెనీ టు కంపెనీ వేరీ అవుతుంటుంది. నెక్స్ట్ వచ్చేసి వాటెవర్ హ్యాపెన్ ఏదైనా సరే మీరేమంటే ఒక ఇంటర్వ్యూ అటెండ్ అవుతున్నారా? లేకపోతే ఒక మీటింగ్ మీరే మొత్తం అంతా దాన్ని హ్యాండిల్ చేయాలా? లేకపోతే మీరే మొత్తం లీడ్ చేయాలనుకున్నప్పుడు ఏమంటే ఆ మీటింగ్ సక్సెస్ అయ్యింది అని ఫస్ట్ మీరు విజువలైజ్ చేసుకోండి. అక్కడితో 50% ఆల్మోస్ట్ అయిపోయినట్టన్నమాట. ఎప్పుడు ఇది గుర్తుపెట్టుకోండి. ఏదైనా సరే, జీవితంలో ఏదైనా సరే, ఆ మీటింగ్ సక్సెస్ అవుతుంది. యెస్! నేను చేశాను, నేను చేయగలుగుతానని చెప్పి మీరు నమ్మకంగా అనుకున్నారంటే ఖచ్చితంగా 50% మీరు సక్సెస్ సాధించినట్టే అన్నమాట. అలా కాకుండా ఫస్ట్‌లోనే ఏం జరుగుతుందో ఏంటో, ఏమవుతుందో ఏంటో, నేను చేయగలుగుతానో చేయలేనని చెప్పి దిక్కుమాలిన ఆలోచనలన్నీ పెట్టుకున్నామంటే, మనం 50% అవుతుందా లేదా అని చెప్పి వెళ్ళామనుకోండి, 25% అవుతుంది అక్కడ. సో, అట్లా కాకుండా 100% నేను చేయగలుగుతాను దీన్ని. నా వల్ల అవుతుంది. నేనే దీనికి కరెక్ట్ పర్సన్. నేనే దీనికి యాప్ట్ పర్సన్ అని చెప్పి మీరు ఫీల్ అయ్యి గనుక వెళ్లారంటే ఖచ్చితంగా మీరైతే మంచి సక్సెస్ అయితే చూడగలుగుతారనమాట. సో, ఈ విధంగా మీ ఇంగ్లీష్ స్పీకింగ్ స్కిల్స్ కూడా బాగుండాలి. అట్ ద సేమ్ టైమ్ మోర్ వచ్చేసి మీరు మీ యొక్క బాడీ లాంగ్వేజ్ మీద అయితే కాన్సంట్రేషన్ చేయడానికి అయితే ట్రై చేయండి అనమాట ఎక్కువ. సో, ఈ టిప్స్ అయితే చాలా మందికి అయితే యూజ్ అయ్యాయి. నాకు ఎస్పెషల్లీ నేను వీటి మీద ఫోకస్ చేసి నా కెరియర్‌లో అయితే నేను ఆహ్, చాలా అయితే అచీవ్ చేశాను. సో, నాకు తెలిసింది నేను చాలా మందికి షేర్ చేశాను ఇవన్నీ కూడా. సో, వాళ్ళు కూడా మంచి పొజిషన్‌లో ఉన్నారు ఇప్పుడు యాక్చువల్లీ. సో, మీకు కూడా కొద్దిగా యూజ్ అవుతాయని చెప్పి నేను అనుకుంటున్నానన్నమాట. సో, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దిస్ ఛానెల్ అండ్ థాంక్ యూ వెరీ మచ్. విల్ మీట్ అప్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై.